అయ్యో రామ! ఇంత తెలివి తక్కువగా నేనెందుకు ఆలోచించాను అనైతే నాకిప్పటిదాకా అర్థం కాలేదు. ఇప్పుడైతే నాకు కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకీ ఏంటి మ్యాటర్ అంటే చెప్తాను. దానికన్నా ముందు మీరింకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్‌ని కంటిన్యూ చేయండి. నేనే తెలివైన దాన్ని అని చెప్పి అడ్డంగా పప్పులో కాలైతే ఏశాను. ఇంతకీ మ్యాటర్ ఏంట్రా అంటే మా ఇంటి దగ్గరున్న రైతు బజార్‌కి సండే సెలవ. సో, సాటర్‌డే ఎళ్తే తక్కువకిచ్చేస్తారు కదా అన్న అతి తెలివితో నేనైతే సాటర్‌డే ఎళ్ళేదాన్ని ఎప్పుడు గూడా. కానీ ఈ వీక్ సాటర్‌డే కుదరలేదు. అందుకనే మండే అయితే ఎళ్ళాను. అప్పుడే తెలిసిందనమాట ఈ నిజము. ఇప్పటిదాకా ఎర్రిగొర్రెలాగా నేనైతే మార్కెట్‌కి శనివారం ఎళ్ళి అబ్బా! నేనే సేవ్ చేసేస్తున్నా డబ్బులు అనైతే అనుకున్నాను. అండ్ జనాలు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు. మేబీ ఇదే కారణమై ఉండొచ్చు. కూరలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. రూపాయి, రూ. 2 ఎక్కువై ఉండొచ్చు. బట్ ఫ్రెష్‌గా ఉన్నాయి. వారం మొత్తం నిలవుంటాయి. నిలవున్నవి తీసుకోవడం కన్నా ఇలా ఫ్రెష్‌గా ఉన్నవి ఒక రూపాయి, రూ. 2 ఎక్కువ ఇచ్చి తీసుకోవడం బెస్ట్ కదా అనైతే అనిపించింది. మీరేమంటారు? అలాగే ప్రీవియస్ షాట్‌లో కూడా నేను ఒక చిన్న బ్యాగ్ అంటే కూరలతో ఉన్న బ్యాగ్ పైపైన అలా చూపించేసి లోపల ఏం వెజిటబుల్స్ ఉండొచ్చు అని చెప్పి నేను క్వశ్చన్ అయితే అడిగాను. మా అమ్మ అయితే నన్ను తిట్టింది. అదేం క్వశ్చన్ అసలు ఏం చూపించావు అక్కడ వాళ్ళు మాత్రం కమెంట్ చేయడానికి అన్నట్టు. సో అందుకనే ఈరోజు నేను కూరలన్నీ కూడా మీకు పరిచి చూపిస్తాను. అవన్నీ కూడా ఎంత కాస్ట్ అయ్యాయి అని చెప్పి గెస్ చేసి మీ తెలివంతా ఉపయోగించి కమెంట్ చేసేయండి. ఎంత కాస్ట్ ఉంటాయి కరెక్ట్గా చెప్పండి. అండ్ ఎంతమంది కరెక్ట్గా చెప్తారో అనేది నేను కూడా చూస్తాను. అండ్ అలాగే బయటకు వచ్చిన తర్వాత జామకాయలు కొన్నానబ్బా. రూ. 20కి 5 అన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంటికొచ్చి చూస్తే 5 కూడా ఫుల్ కుళ్ళిపోయే లోపల పురుగులు. ఇంకేం చేస్తాం? మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. బాయ్.